ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. స్వచ్ఛమైన నీటి వ్యవస్థలు, రహదారులు, ఆధునిక ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలను సృష్టించి స్వయం సమృద్ధి సాధించిన ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం పోరాడుతూనే విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక అవకాశాలకు సమాన ప్రాప్తిని అందించడం కోసం పంచాయతీలను మహిళా స్నేహపూర్వక పంచాయతీ అవార్డులతో సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. స్వావలంబన, సమర్థత కలిగిన స్థానిక సంస్థల ద్వారానే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ భారతంలో సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత వృద్ధికి బాటలు వేసిన 45 పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల పంచాయతీకి సామాజిక న్యాయ సురక్షిత విభాగంలో 2024 జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ప్రథమ స్థాన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ అందుకున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి పంచాయతీకి క్లీన్ అండ్ గ్రీన్ విభాగానికి గాను ఈ పురస్కారం లభించింది. దైనందిక జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు సరైన పరిష్కారాలు చూపే యువత కోసం ఉద్దేశించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్ ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. భారతీయ యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వినూత్న ఆవిష్కరణలు సాధించగల సాంకేతిక సత్తా ఉన్న యువత భారత సొంతమని, శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువ ఆవిష్కర్తలతో జరిగిన సంభాషణలో భాగంగా దృశ్య మాధ్యమం ద్వారా తుది పోటీదారులతో ప్రధానమంత్రి మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సరైన జవాబును యువ ఆవిష్కర్తలు అందించగలరన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ భవిష్యత్కు ఈ పరిష్కారాలు చాలా కీలకమని, లక్షలాది మంది జీవితాలను మార్చగలవని ప్రధానమంత్రి అన్నారు. యువ ఆవిష్కర్తల నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకుంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, ये हमारी युवा शक्ति है, हमारा इनोवेटिव यूथ है, हमारी टेक पावर है. भारत की ये ताकत आप सभी में स्मार्ट इंडिया हैकेथॉन में साफ साफ नजर आती. मुझे खुशी है कि स्मार्ट इंडिया हैकेथॉन भारत के युवाओं को ग्लोबली बेस बनाने का एक बेहतरीन प्लेटफॉर्म बना है. देश को आप सभी इनोवेटर्स, आप सभी ट्रबल शूटर्स के सामर्थ्य पर विश्वास भी है, गर्व भी. आपके सफल भविष्य की मंगल कामना के साथ आप सभी को बहुत बहुत शुभकामनाएं. స్వర్ణాంధ్ర 2047 పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దార్శనిక పత్రం విడుదల చేసింది. 2047 నాటికి 100% అక్షరాస్యత సాధించడంతో పాటు తలసరి ఆదాయం $3,200 నుండి $42,000 పెంచడం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. 5 సంవత్సరాల్లో పేదరికం లేని సమాజాన్ని సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని 85 సంవత్సరాలకు పెంచడం లాంటి 10 సూత్రాలను ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచారు. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు చొప్పున ఏర్పాటు చేస్తామని, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో సుస్థిరాభివృద్ధి వంటి సమున్నత లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామిగా నిలుపుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడికక్కడ మనం పనిచేయగలిగితే తద్వారా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సంపద సృష్టించే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఈ రోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. 2047కి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లో పర్యటించారు. 5,500 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రయాగ్రాజ్ భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతోందని, మహాకుంభమేళాతో దేశం సాంస్కృతిక పరంగా
ఆధ్యాత్మిక పరంగానూ ఉన్నత స్థితికి చేరుకుంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మహాకుంభమేళా కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోట్లాదిగా మహాకుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం భారత రైల్వే శాఖ సన్నద్దమవుతోంది. యాత్రికుల సౌకర్యార్థం దేశ నలుమూలల నుంచి 3,000 ప్రత్యేక రైళ్లు సహా మొత్తం 13,000 రైళ్లను నడుపుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కుంభమేళాకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాగ్రాజ్ నగరానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుంభమేళా సన్నాహాల కోసం భారతీయ రైల్వే శాఖ గత 2 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని రైల్వే శాఖ మంత్రి తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన 2 కీలక బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జమిలీ ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. జమిలీ ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1% నుంచి 1.5% పెరుగుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకువచ్చిన పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రానున్న 4.5 సంవత్సరాలు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విధానాల రూపకల్పన బాధ్యత పాలకులపై ఉంటే వాటిని సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపైన ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ సామాజిక పింఛన్లు అర్హులకు అందజేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అనర్హులను తొలగించేందుకు సాంకేతిక విధానాలను వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని చిన్నారులకు సైతం పింఛన్లివ్వాలని కలెక్టర్లకు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ వారం కూడా కొనసాగాయి. అధికార, విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో ఎక్కువ సమయం వాయిదాలతోనే గడిచింది. మణిపూర్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల నడుమ రైల్వే చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైల్వే సవరణ బిల్లు 2024ను లోక్సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఈ బిల్లుతో రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్సభలో గురువారం మాట్లాడుతూ, విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ప్రజలు చట్టాలను గౌరవించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలమని, రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని మాట్లాడుతూ, जो रोड पर पार्किंग करते हैं ये एक प्रॉब्लम, हाई स्पीड ये प्रॉब्लम नहीं है, पूरे वर्ल्ड में हाई स्पीड चलती है, प्रॉब्लम वो है हाई स्पीड नहीं करना चाहिए, उसमें दो मत है, पर प्रॉब्लम लेन डिसिप्लिन का है। और लेन डिसिप्लिन में ये इधर से उधर ट्रक वाला लेन बदलता है तो वो नीचे में गाड़ी और स्कूटर वाले उसमें जाते हैं, तो लेन डिसिप्लिन का पालन करना, इसके लिए अभी कुछ जगह कैमरे शहरों में लगे हैं, फाइन भी लगने लगे हैं बहुत। प्रॉब्लम ये है कि ये जितना इंटेलिजेंट ट्रैफिक सिस्टम है वो करेंगे और उसके साथ साथ मन में ह्यूमन बिहेवियर जब तक नहीं बदलेगा। మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు 2024ను లోక్సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదన్నారు. కాగా ఈ బిల్లు గురువారం లోక్సభలో మూజువానీ ఓటుతో ఆమోదం పొందింది. భారతదేశం భాగస్వామిగా ఉన్న సముద్ర ఒప్పందాలు, అంతర్జాతీయ సాధనాల కింద భారత్ యొక్క బాధ్యతకు కట్టుబడి ఉండేలా చూసేందుకు మర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2024ను లోక్సభలో ప్రవేశపెట్టారు. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 10.33 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని, 15,679 మంది దిగ్గజ కళాకారులకు
ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పార్లమెంటు ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్ ధన్ఖడ్ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని విపక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. జగదీప్ ధన్ఖడ్ ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును విపక్ష సభ్యులు మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందించారు. శుక్రవారం లోక్సభలో భారత రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణంపై జరిగిన ప్రత్యేక చర్చలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలో ఐక్యతకు రాజ్యాంగమే మూలస్తంభమని ఉద్ఘాటించారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ విశిష్ట లక్షణంగా అభివర్ణించిన ఆయన దేశ ఐక్యతను బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా 2 రోజుల పాటు విపక్షాల డిమాండ్ మేరకు లోక్సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1300 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా 861 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులు చేపట్టామని తెలిపారు. సంక్రాంతి నాటికి అన్ని రహదారులకు గుంతలు పూడ్చే పనులు పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. రానున్న 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మరో 50 విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులను మంత్రి ప్రారంభించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్గా సేవలందించిన శక్తికాంత్ దాస్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా 3 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆర్బీఐ గవర్నర్ నియామకం ముందు ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో ఇంద్రావతి, మాడ్ ఏరియాలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో మంగళవారం నుంచి బలగాలు కూంబింగ్ చేపట్టాయి. గురువారం తెల్లవారుజామున ఇరు వర్గాలు ఎదురుపడడంతో పరస్పరం మొదలైన కాల్పులు దాదాపు 7 గంటల పాటు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మాడ్ డివిజన్ ఏరియా కమిటీకి చెందిన 2 మహిళలు సహా 7 మావోయిస్టుల మృతదేహాలు లభించాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష మంత్రిత్వ శాఖలు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రునిపై భారతీయ వ్యోమగామిని పంపాలనే ప్రణాళికలతో అంతరిక్ష పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పూచీకత్తులేని వ్యవసాయ రుణాల పరిమితిని 1,60,000 రూపాయల నుంచి 2 లక్షలకు పెంచుతున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం ప్రభావం రైతులపై పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే సంవత్సరం నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ పరీక్షల్లో సబ్జెక్టులను 63 నుంచి 37కు తగ్గిస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో అభ్యర్థులు గరిష్టంగా 6 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసే వీలుండేదని, ఇప్పుడు వాటిని 5కు తగ్గిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల భవిష్య నిధి పీఎఫ్ నగదు ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.